హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇవాళ టమోటా రైస్ విత్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. అదే ఈ వీడియో. ఫస్ట్ అయితే నేను టమోటా రైస్ ప్రిపరేషన్ చూపిస్తాను. ముందుగా ఒక ఆనియన్, 5-6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఒలిచి పెట్టుకున్నాను. అలాగే కొన్ని టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. నాకు కావాల్సినంత క్వాంటిటీ రైస్ తీసుకుని 2 టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేసేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గించుకున్నాను. తర్వాత టమోటాలు అయితే యాడ్ చేశాను. టమోటాలు యాడ్ చేసిన తర్వాత అలా కలుపుతూ కొంచెం సేపు మగ్గాక పుదీనా ఆకులను అయితే నేను యాడ్ చేసుకున్నాను. పుదీనా కొంచెం మగ్గిన తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను అందులోకి. కొత్తిమీరతో పాటుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్లో వాటర్ మొత్తం తీసేసి రైస్ వేసుకొని బాగా కలుపుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేశాను. అలాగే నాకు రైస్కి సరిపోయేంత క్వాంటిటీ వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని చుట్టూ వాటర్ ఏమి లేకుండా నీట్గా తుడుచుకొని మూత పెట్టేశాను. ఫైనల్గా టమోటా రైస్ అయితే అలా ప్రిపేర్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక పెనం పెట్టుకు తీసుకున్నాను చికెన్ కర్రీ కోసం. తర్వాత కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ని వాటర్లో బాగా వాష్ చేసి వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలాగే మిరప్పొడి, చిల్లీ పౌడర్ కొంచెం. నెక్స్ట్ అయితే పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి అవి కాస్త వేగిన తర్వాత చికెన్ యాడ్ చేశాను. చికెన్ వేసినప్పుడే నేనైతే సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటాను. అలా చేయడం వల్ల చికెన్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. నెక్స్ట్ అయితే పుదీనా కొంచెం అలాగే కొత్తిమీర వేశాను. చికెన్ ఒక 50% ఫ్రై అయిన తర్వాత నేనైతే టమోటా పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసుకున్నాను. అన్నీ వేసి బాగా నీట్గా కలిపేసి నాకు కావాల్సిన క్వాంటిటీ వాటర్ అయితే నేను చికెన్ కర్రీలోకి యాడ్ చేశాను. ఒకసారి టేస్ట్ చూసుకొని తర్వాత అయితే మూత పెట్టి బాగా ఫ్రై అవ్వనిచ్చాను. చికెన్ పీసులు అయితే మెత్తగా ఉడికిపోయాయి. పులుసు కూడా ఇమిరిపోయి కూర అనేది మనకి దగ్గరగా అయ్యింది. ఇప్పుడు నేనైతే ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తిన్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి.